రష్యాని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా దగ్గరలోని కామాచ్కా ద్వీపకల్పంలో రెక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ అలలు దూసుకొచ్చాయి. రష్యా, జపాన్, హవాయ్ మరియు ఉత్తర పెసిఫిక్ తీర ప్రాంతాలలో సునామీ అలలు రికార్డ్ అయ్యాయి. ఆ భయంకర సునామీని మరొక ముందే ఆగస్టు 3న మరో భూకంపం రష్యాను వణికించింది. దీని ధాటికి కామాచ్కాలోని క్రాషెనికో, క్యూచెస్కీ అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి క్రాషెనికో అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు వెల్లడించారు. రష్యాను మరోసారి భూకంపం వణికించింది. ఇటీవల జూలై 30న రిక్టర్ స్కేల్పై కంచాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి సునామీ విరుచుకుపడింది. దీని నుంచి తేరుకునేలోపే ఆగస్టు 3న మరో భూకంపం సంభవించింది. కురిల్ దీవుల్లో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం కంచాట్కా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న కురిల్ దీవులలోని సెవెరో కురిల్స్క్ సమీపంలో సంభవించింది. దీంతో రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండడంతో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉంది. తాజాగా సంభవించిన భూకంపం జూలై 30న సంభవించిన 8.8 తీవ్రత భూకంపం ఆఫ్టర్ షాక్ గా పరిగణిస్తున్నారు. దీని తీవ్రత కారణంగా సెవెరో కురిల్స్క్ లో 3 నుంచి 5 మీటర్ల ఎత్తు సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఓడరేవు, చేపల ప్రాసెసింగ్ ప్లాంట్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మరిన్ని ఆఫ్టర్ షాక్లు సంభవించే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా స్థానిక ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. 2011లో జపాన్ టోహోకు భూకంపం తర్వాత ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన భూకంపం జూలై 30న సంభవించింది. ఈ భూకంపం 19.3 కిలోమీటర్ల లోతులో పెట్రోప్లావోస్క్ కామ్చాట్స్కీ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ మధ్య మెగా థ్రస్ట్ ఫాల్ట్ లో జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఫలితంగా రష్యా, జపాన్, హవాయి, కాలిఫోర్నియా, ఫ్రెంచ్ పాలినేషియా, చిలీలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్లోని కుజీ పోర్టులో 1.3 మీటర్ల ఎత్తులో అలలు రికార్డయ్యాయి. హవాయిలో 1.5 మీటర్ల అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఊహించినంత తీవ్రమైన సునామీ సంభవించలేదని అధికారులు తెలిపారు. రష్యాలోని సెవెరో కురిల్స్క్లో ఓడరేవు మునిగిపోగా పెట్రోప్లావోస్క్లో భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కొందరికి గాయాలు అవగా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ఈ భూకంపం ధాటికి కంచాట్కా ద్వీపకల్పంలోని క్రాషెనికో అగ్నిపర్వతం బద్దలైంది. అయితే దాదాపు 600 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ అగ్నిపర్వతం 6000 మీటర్ల వరకు బూడిదను ఎగజిమ్మింది. అదే సమయంలో కంచాట్కాలోని అత్యంత చురుకైన క్యూచెస్కీ అగ్నిపర్వతం కూడా బద్దలై లావా, బూడిదను ఎగజిమ్మిందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క జియోఫిజికల్ సర్వీస్ తెలిపింది. క్యూచెస్కీ అగ్నిపర్వతం పెట్రోపావ్లోవ్స్క్ నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఈ విస్ఫోటనాలకు భూకంపంతో నేరుగా సంబంధం లేనప్పటికీ ఈ ప్రాంతంలో భౌగోళిక చురుకుదనం పెరిగింది. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో జపాన్లో దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రష్యాతో పాటు జపాన్లోని పలు ప్రాంతాల్లో సుమారు 1.5 మీటర్ల సునామీ అలలు రికార్డయ్యాయి. ఇక సెవెరో కురిల్స్క్లోని పోర్ట్ షిప్ పాయింట్ ధ్వంసమైనప్పటికీ ఎక్కువ మరణాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో జనసాంద్రత తక్కువగా ఉండడం వల్లే ఎలాంటి భారీ నష్టం జరగలేదన్నారు. జూలై 30న సంభవించిన భూకంపం ధాటికి మరికొన్ని రోజుల పాటు ఆఫ్టర్ షాక్లు సంభవిస్తాయని కూడా రిక్టర్ స్కేలుపై ఎక్కువ తీవ్రతను నమోదు చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నెల రోజుల పాటు 7.5 తీవ్రతతో ఆఫ్టర్ షాక్లు సంభవించే అవకాశం ఉందన్నారు. కంచాట్కా ద్వీపకల్పంలో 300 వరకు అగ్నిపర్వతాలున్నాయి. వీటిలో 29 అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయని నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఇక్కడ భూకంపాలు సంభవించడం వల్ల సునామీతో పాటు అగ్నిపర్వతాలు కూడా బద్దలయ్యే అవకాశం ఉందని, దీంతో ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించారు.